ఇంకా పండగ అవ్వకుండానే మన ఊరిని ఇంటిని వదిలి రావాలంటే బాధంతా దొల్ల కొట్టేస్తుంది అనమాట. అలా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దేసి మనసులో బాధను దోపేసి ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను. ఇది నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అనమాట. దసరాకి ఇంటి దగ్గర లేకుండా కాలేజ్కి వెళ్ళిపోవడం. ఆ బ్రెయిన్ ఏమో మిడ్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తుంటే నా మనసంతా ఇంటి దగ్గర గుర్చేస్తుంది అనమాట. సరైన బాధను కూల్ డ్రింక్ తో కవర్ చేద్దాం అనుకుంటే రేటు చూడగానే దెబ్బకి బాధ అంతా ఒక దెబ్బలు ఎగిరిపోయింది. ఈ మధ్యన టైం అంటే అసలు అర్థం కావట్లేదు. బాధపడే గ్యాప్ లో బోర్డింగ్ టైం అయిపోయిందని పిలిచారనమాట. అలా సెక్యూరిటీ చెక్ లో వైర్ ఫేస్ లైక్ దట్ అంటే మై ఫేస్ లైక్ దట్ అని చెప్పి నీట్ గా ఫ్లైట్ ఎక్కేసాను. ఇంకా నా ఫ్లైట్ కనెక్షన్ వచ్చేసి వైజాగ్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి భోపాల్ ఉంటుంది అనమాట. అలా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా బాధపడించాలని వేడిగా మీలిచ్చి చల్లగా కూల్ అవ్వమని చెప్పారు. ఇంకా 30,000 అడుగుల్లో వేడి వేడి చికెన్ కర్రీ విత్ రైస్ అండ్ పప్పు చితక్ కొట్టేశాను. దాంతో ఇంకా బన్ను బటర్ ఇంకా బ్రౌనీ అనమాట. తర్వాత వేడి వేడి కాఫీ దొల్లగొడుతుండగా ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయి ఇక్కడ మనకి 4 hours లేవర్ అయితే ఉందన్నమాట. ఇంకా ఫుల్ గా టైడ్ అయిపోయి నేను నీట్ గా బయటకు వచ్చి లాంజ్ లో రెస్ట్ తీసుకుని పొద్దున్న భోపాల్ ఫ్లైట్ కి అయితే చెక్ ఇన్ చేశాను. ఈ ఫ్లైట్ అయితే ఢిల్లీ టు భోపాల్ మార్నింగ్ 5 ఉంటది. ఇంకా మెల్లగా బోర్డింగ్ పాస్ తీసుకుని ఎయిర్ ఇండియా ఫ్లైట్ చూడగానే సాయరా అమ్మని మోగిందిలే కానీ ఫ్లైట్ లో ఫుడ్ అయితే చితక్ కొట్టేశారనమాట. అలా ల్యాండ్ అయ్యే ముందు ఎలా దూకేలా చదివేసి నీట్ గా గుండె చేతిలో పట్టుకుని కూర్చున్నాను. ఇంకా అంతే నీట్ అండ్ సేఫ్ గా ఆన్ టైమ్ లో మనం భోపాల్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా మొత్తానికి ఈ సంవత్సరం దసరా అయితే నేను ఎలా జరుపుకున్నాను, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.